నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఆకివీడులో కొందరు క్రైస్తవులు జరిపిన మూకుమ్మడి దాడి ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఎందుకంటే ఇది కేవలం రఘురామకృష్ణరాజుపై జరిపిన దాడిగానే, ఏదో కొద్దిమంది జరిపిన దాడిగా పరిగణించకూడదు. ఇది హైందవ సమాజంపై, హిందువులపై, వారి భక్తి విశ్వాసాలపై కొందరు చేస్తున్న అదుపు లేని పాశవిక దాడిగా మనం పేర్కొనాలి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సందర్భాలు మనం చూసాం. హిందువులపై ఈ క్రైస్తవులు అందరూ అని కాదు, నిజమైన క్రైస్తవులు ఎప్పుడు ఇట్లాంటి పనులు చేయరు. కొద్దిమంది కుహనా క్రైస్తవులు వాళ్ళను ముందుకు తోసి వెనకనిచ్చి చక్రం తిప్పుతున్న, వారి కీలుబొమ్మలు ఆడిస్తున్న కొంతమంది ఆడుతున్న స్వార్థ రాజకీయ క్రీడలో భాగంగా నిన్న ఈ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఆకివీడులో దాడి జరిగింది. మేకలు కొట్టిన కర్రలు, రాళ్ళు, ఇనుప రాడ్లు వీటన్నిటితో కలిపి కొన్ని వందల మంది ఒక్కసారిగా వచ్చి మూకుమ్మడిగా రఘురామకృష్ణరాజుపై దాడి చేయటం చూస్తుంటే ఇది ఎంతో పకడ్బందీగా ఎక్కడెక్కడ వారు కలిపి తాము బయటపడకుండా కొద్దిమందిని ముందుకు తోసి, అమాయకులను ముందుకు తోసి ఆడించిన నాటకంగా అనిపిస్తుంది. ఇది కేవలం దీంతో రఘురామకృష్ణరాజు ఒక్కడే భయభ్రాంతం చేయటం వాళ్ళ ఉద్దేశం కాదు. మొత్తం హిందూ సమాజాన్ని, హిందూ మతం తరపున ఎవరైనా గట్టిగా నిలబడితే ఈ బలవంత మత మార్పిళ్లను కానీ, ప్రలోభాలు ఎదురుచూపి మత మార్పులు జరిపేవారిని కానీ ప్రశ్నిస్తే, మతం పేరిట కొంతమంది పాస్టర్లు, కొంతమంది మత ప్రబోధకులు వీళ్ళు చేస్తున్న దారుణాలు బయట పెడితే ఎక్కడ తమకు ఫుడ్ ఉండదో, ఎక్కడ తమకు దశమ భాగాలు రావో అనే ఆక్రోశంతో తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే దుష్ట సంకల్పంతో కొంతమంది ఆడించే నాటకం వల్లే రఘురామకృష్ణరాజుపై దాడి జరిగింది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిజమైన హిందూవాదుల్లో ఒకరు. పర్యటనలకు పరిమితం కాకుండా హిందూ మత ధర్మ పరిరక్షణకు, హిందూ దేవాలయాల పరిరక్షణకు కృషి చేస్తున్న అతి కొద్ది మందిలో ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణరాజు ఒకరు. పైగా ఆయన తన అభిప్రాయాలను కొండ బద్దలు కొట్టినట్టుగా నిక్కచ్చిగా సూటిగా చెప్తారు. ఇవన్నీ ఆయనకు ఇతర మతాల్లో, ప్రధానంగా క్రైస్తవుల్లో రఘురామకృష్ణరాజు అంటే విపరీతమైన వ్యతిరేకతను, విపరీతమైన ఆగ్రహాన్ని తెచ్చిపెట్టాయి. పైగా ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడి ఆ నియోజకవర్గంలోని కాలువగట్లు, రోడ్లు, ఇలా ప్రభుత్వ స్థలాలు, అనధికారిక స్థలాలపై విచ్చలవిడిగా వెలిసిన ఎన్నెన్నో ప్రార్థనా మందిరాలు, వీటిలో ప్రధానంగా ఎక్కువ శాతం చర్చీలే. ఈ చర్చీలను కూలగొట్టించారు. పైగా ఈ RRR ఇది ఒకటే కాకుండా తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతున్న క్రైస్తవ మత కన్వర్షన్స్ను తీవ్రంగా అభ్యంతరం చెబుతూ వాటికి అడ్డుపడుతున్నారు. అత్యంత ప్రధానమైనది ఇంకోటి ఏమిటంటే, దళితులుగా ఉండి క్రైస్తవం తీసుకున్న తర్వాత కూడా పేరుకు మాత్రం హిందువులుగా చలామణి అవుతూ పైకి లోపల మాత్రం పక్కా క్రైస్తవులుగా వ్యవహరిస్తున్న వారందరూ గుర్తు రద్దు చేయాలని, వారు హిందువులు కానప్పటికీ కూడా వారు పొందుతున్న సౌకర్యాలు, రిజర్వేషన్లు వీటన్నింటినీ గుర్తించి వారిని అనర్హులుగా ప్రకటించాలి. వాటన్నింటి నుంచి రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా రఘురామకృష్ణరాజుపై సహజంగానే క్రైస్తవ సమాజంలో, నిజమైన క్రైస్తవులు నేను చెప్పటం లేదు, కొద్దిమంది క్రైస్తవుల్లో తీవ్రమైన వ్యతిరేకత వెళ్ళడానికి కారణమయ్యాయి. ఇదే సందర్భంలో ఆయన ఈ నెల మొదటి వారంలో ఆకివీడులోని పాత రామాలయం, ఎప్పుడో అది చాలా కాలం నుంచి ఆ రామాలయం అక్కడే ఉంది, కొత్తగా కట్టబోవడం లేదు. ఆ రామాలయం పాడుపడిపోయింది కాబట్టి దాన్ని విస్తరించాలని ప్రణాళికలు వేసిన ఆ ప్రాంత పెద్దలతో కలిసి దాన్ని చూసేందుకు వెళితే కొంతమంది అక్కడికి వచ్చి ఆ రామాలయం విస్తరణకు వీల్లేదని అడ్డుపడ్డారు. అసలు ఇక్కడ అంతా క్రైస్తవులమే, మాకు రామాలయంతో పని లేదు, ఇక్కడ మీరు కట్టొద్దు అని. పోనీ మీరందరూ క్రైస్తవులు అయితే, ఆయన అప్పటికేమీ దురుసుగా మాట్లాడలేదు, మీరందరూ క్రైస్తవులు అయితే ఆ బ్యాప్టిజం సర్టిఫికేట్ అవి పెట్టుకునండి, చూద్దాం నిజంగా మీరు అన్నట్టుగా ఆ ఏరియాలో కనుక అత్యధికులు మొత్తం క్రైస్తవులు అయితే కనుక ఆ గుడి మాట చెప్తాం అంటే ఒక్కరు మాట్లాడలేదు. దీంతో ఆయన ముందు చెప్పినట్టుగానే ఎవరు అడ్డుకున్నా సరే ఈ రామాలయం పునరుద్ధరణ జరిగి తీరుతుందని చెప్పారు. ఆ ప్రకారమే రఘురామకృష్ణరాజు వచ్చి ఈ ఆలయాన్ని మళ్ళీ నేను శ్రీరామ పండుగ రోజు సీతారాములు పూజ చేయబోయారు. అయితే అప్పటికే ఆ సమాచారం అందుకున్న వారందరూ కూడా ఆ ఏరియాలో ఉన్న కొంతమంది, వారికి వెనకాల చాలామంది, వాళ్ళు ఐఏఎస్లు మాజీ అయి ఉండొచ్చు, ప్రస్తుత ఐఏఎస్లు ఐపీఎస్లు అయి ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు, రకరకాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీరిపై దాడి చేయించారు, ప్రయత్నించారు. ప్రోటోకాల్ ఉండి ఎంతో ఉన్నత పదవిలో ఉన్న RRR పైన ఇట్లాంటి దాడి జరిగితే మరెవరు తమ జోలికి రారని, ఇక తాము అనుకున్నట్టుగా చేసుకోవచ్చు అనే దురభిప్రాయంతో కొందరు అమాయకులను రెచ్చగొట్టి RRRపై దాడికి పంపారు.
ఎంతోమంది ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా పోలీసు బలవంతంగా ఆయన్ని పంపించి చాలా కష్టం మీద అక్కడి నుంచి దాడి చేయడానికి కూడా ఎంతోమంది ఆయన వెంట ఉన్న అనుచరులకు, జనసేన నాయకులకు వీరందరిపైన కూడా విచ్చలవిడిగా చేసిన దాడిలో ఎంతోమంది గాయపడ్డారు. నిన్న మొన్నటి కూడా హిందూ మతంలో ఉండి అన్ని ప్రయోజనాల పేరుకి ఉన్నట్టు నటిస్తూ రిజర్వేషన్ ఇవన్నీ పొందుతూ కూడా బ్యాక్డోర్ అంటే క్రైస్తవులుగా ఉంటూ వారికి ఆ మత వ్యాప్తికి ఇలా తిరిగి లేకుండా కృషి చేస్తున్న చాలామంది రఘురామకృష్ణరాజు లాంటి వారిని అంతమొందించేందుకు, తమ దారిలో లేకుండా చేసుకునేందుకు ఎంతగానో తెగబడతారన్నది నిన్న సంఘటనతో రుజువైంది. ఇదొకటేనే కాదు, ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా వరుసగా కొన్ని సంఘటనలు జరిగాయి. రకరకాల ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు తొలగించటం, అపచారాలు చేయటం, రథాలు కాల్చివేయటం, ఇవన్నీ కూడా ఎన్ని జరిగినా సరే ప్రభుత్వాలు అప్పటివైనా ఇప్పటివైనా సరే చూసి చూడనట్టుగా మెత్తగా వ్యవహరిస్తుండడం వల్లే ఇప్పుడు ఇక మత సామరస్యానికి దేశంలోని రాష్ట్రంలోని ప్రశాంతంగా ఉన్న ఇప్పటికే కొద్దిగా పాడైపోయింది ఉన్న మత సామరస్యాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి తమ అనుకున్న చేసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాల ఫలితమే ఇవన్నీ కూడా. అప్పుడు ఇంతకీ RRR చేసిన తప్పేమిటి? ఇప్పటి నుంచి అక్కడ ఉన్న గుడిని పునరుద్ధరిస్తానంటే తప్ప, ఇళ్ల మధ్యన అపార్ట్మెంట్స్లోనూ పైకి వెంకటేశ్వరరావులు, కోటేశ్వరరావులు, దుర్గాప్రసాదులు ఈ పేర్లు ఉంటాయి, పైకి రికార్డ్స్ మాత్రం వారందరూ కలిసి రకరకాల జనావాసాల్లో ఇళ్ల మధ్యన వేళాపాడా లేకుండా హోరు తెచ్చట్లేదు చర్చిలతో. ఎవరైనా హిందువులు అభ్యంతరం పెట్టారు, అప్పుడు అభ్యంతరం పెడితే ఇప్పుడు ఆగారా? హిందూ పండుగలు ఏమైనా వస్తే అదే రోజు వాళ్ళు కూడా కొత్తగా పెడతారు ఆ టైంకి. దాని పోటీగా ఇలా అడుగున రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న క్రైస్తవులు కొంతమందిని అడ్డుకోవటంలో ఈ ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న అనవసరపు మెతక ధోరణి వల్లే ఇలాంటి అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నాయి. అడుగున తమ స్వార్థం కోసం తమ క్రైస్తవాన్ని నమ్ముకున్న వారిని బలిపెట్టే ధోరణులు కొంతమంది ఎంతో కాలంగా ఎంతో పకడ్బందీగా చేస్తున్నారు. వారిని అవసరమైనట్టు రెచ్చగొట్టడం, వారిలో మతమౌఢ్యాన్ని వ్యాపింపజేయటం, హిందువులు లాంటి విపరీతమైన వైరాన్ని, ద్వేషభావాన్ని కలిగించటం, ఇవన్నీ కూడా మరి జీసస్ క్రైస్ట్ చెప్తాడంటారు, ప్రేమ, కరుణ, శాంతి భావాలు ప్రబోధించాడు, ప్రజల పాపాల పరిహారం కోసం ఆయన సిలువను ఎక్కాడని. వీళ్ళు చూస్తే మాత్రం పూర్తి ఎరోగెంట్. మరి ఎలా వస్తాం అర్థం కాలేదు, ఇంత ఎరోగెన్సీయా? ఇదే చెప్పింది క్రైస్తవ వారికి. హిందూ మతం వద్దనుకున్నారు, ఓకే వెళ్ళిపోవచ్చు. అయితే తమ ప్రాంతంలో ఎక్కడో తమ అనుమతి లేకుండా, తమ అనుగుణ లేకుండా ఏమి జరగకూడదా? వేరే ప్రార్థనా మందిరం ఉండకూడదా? ఈ సమాజం మనం బాగుండాలంటే ఇప్పటికైనా ఈ మాత్రమేనా నిజమైన క్రైస్తవులందరూ కూడా ముందుకు వచ్చి తమ మతం పేరిట ఇతర మతాలపై విద్వేషం కక్కుతూ సమాజాన్ని మరింతగా పాడు చేయాలని చూస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తమ సోదరులకు చెప్పాలి, తమ సహోదరులకు వీరందరికీ చెప్పాలి. అందరం సామరస్యంగా ఉండాలని చెప్పాలి. ఈ సెక్యులర్ రాజ్యం హిందూ రాజ్యం కాదు, ముసల్మాన్ రాజ్యం కాదు, క్రిస్టియన్ రాజ్యం కాదు. అందరూ ఉండాలి కలిసిమెలిసి.